ఆల్వేస్ బ్యూటిఫుల్. మీ కళ్ళలో అదేదో నిర్మలత్వం కనిపిస్తుందండి ఎప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు తీసుకోవాలనిపిస్తుంది కాంప్లిమెంట్. తప్పకుండా ఐ మీన్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆశ్రిత, మీరు చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ మీది ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఈ జనంలోకి రావడం, మీ కళని మీ అభినయాన్ని ప్రపంచం ముందు ఉంచడం. సో ఎలా ఉంది జీవితం ఈ మధ్య, ఇద్దరు పిల్లలతోటి, కుటుంబంతో, మరోవైపు యాక్టింగ్? అవునండి, యాక్చువల్లీ ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్ బై ఆల్ మీన్స్ స్వప్న గారు. అది నాకు బాహుబలిలో అవకాశం రావడం అనేది ఐ థింక్ డే బై డే ఐమ్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ కదా. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ తెలుస్తుంది. సో అది డెబ్యూ ఫిల్మ్ అయినప్పటికీ ఇట్ టుక్ మీ అ ఫ్యూ ఇయర్స్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్ ఇన్ ది ఇండస్ట్రీ అండి. కొంచెం టైం పట్టింది. టైం పట్టే లోపు కరోనా వచ్చేసింది. గత 3 ఏళ్లుగా ఐఎమ్ ఎంజాయింగ్ మై మదర్హుడ్ బ్రేక్. కానీ దేవుడి దయ వల్ల ఆఫర్స్ హ్యావ్ ఆల్వేస్ కమ్ అండి, దే ఆర్ స్టిల్ కమింగ్. నేనే కాకపోతే కొంచెం చూసీగా వెళ్ళాను. డే 1 నుంచి కూడా కొంచెం ఒక రకంగా లాస్ నాకు అయిందండి వాస్తవం మాట్లాడుకుంటే. ఐ హ్యావ్ బిన్ అట్ లాస్ బికాస్ ఐ సెడ్ నో టు అ లాట్ ఆఫ్ వర్క్. బట్ కొంచెం చూసీగా వెళ్ళాను. ఐఎమ్ ఓకే విత్ దట్ డెసిషన్. యూర్ ఓకే విత్ దట్ డెసిషన్. ఎలాంటి పాత్రలు నో చెప్పారు? లైక్ ఏదో ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే నా దాంట్లో ఇంకో చిన్న ఇబ్బంది ఏంటంటేనండి, ఏజ్కి మించి రోల్స్ వస్తాయి జనరల్గా. బికాస్ నా టేక్ ఆఫ్ పాయింట్ అది అయింది కాబట్టి ఇప్పుడు నేను అది ఏజ్ రివర్స్ చేసుకోలేను, కానీ వచ్చిన వాటిల్లో ఎంచుకోవడం అంతే. డైరెక్ట్గా స్క్రిప్ట్కి కాంట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్స్ మాత్రం నేను తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అగైన్ దీనివల్ల నాకే లిమిటేషన్. ఇండస్ట్రీ హ్యాస్ బిన్ వెరీ కైండ్ టు మీ, బట్ నాకు అది సూట్ అయింది. బికాస్ ఐ కుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ అండి, లైక్ మై డాన్స్ రీసెర్చ్, పిల్లలకి నేర్పించడం, పర్సనల్ లైఫ్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొంచెం కోరుకుంటున్నాను కాబట్టి అది సరిపోయింది. మీ కనుముక్కు తీరు మాత్రం అమ్మవారి కనుముక్కు తీరులా ఉంటుంది, అమ్మవారిని చూసినట్టు. సో మీ కైండ్ స్వప్న గారు. మీ నృత్యానికి చాలా మంచి మీకు అంటే మేకప్ అది వేశాక బాగుంటుంది కదా, బాగా కలిసి వస్తుంది. ఐ థింక్ సో. అండ్ టిపికలీ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారు కన్నా నిద్రించరా అప్పటి నుంచి? కన్నా నిద్రించరా చాలా తక్కువ చేశానండి నేను. డియర్ కామ్రేడ్లో రష్మికకి మదర్గా చేశాను, యాత్రలో విజయమ్మగా చేశాను, విజయమ్మ గారి లాగా. దట్ అగైన్ కొంచెం టర్నింగ్ పాయింట్ అండి నా కెరియర్లో. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు యాత్ర 2లో కూడా మాహి గారు, మది గారు, వీళ్ళందరూ బ్రిలియంట్ టీమ్ అండి. అదొక హై అండి. క్రియేటివ్లీ బ్రిలియంట్ పీపుల్తో చేస్తే చాలా బ్యూటిఫుల్ వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఇప్పుడు నేను కరెంట్లీ ఆ హైలో ఉన్నాను ఆఫ్టర్ యాత్ర 2. ఎలా ఉంటుందంటే మీకు ఈ ఫీల్డ్ కొత్త కదా, అంటే ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కొత్త ఫిల్మ్ మేకర్గా మీ దగ్గరకు వచ్చాను, ఆశ్రిత గారు మా సినిమాలు నటించాలి, ఎంత అడగాలి, రెమ్యూనరేషన్ ఎలా చెప్పాలి, ఈ డెసిషన్స్లో ఎవరు హెల్ప్ చేశారు, ఎవరు గైడ్ చేశారు మిమ్మల్ని? నో గాడ్ ఫాదర్స్, నోబడీ దట్ ఐ నో. అందుకని అడుగుతున్నా. నేను ఎవరు సలహా అడగలేదు కూడా. అంటే బయట అవుట్ సైడ్ మై విసినిటీలో ఉన్న వాళ్ళని. ఇంట్లో అయితే మై మామ్ అండ్ మై హస్బెండ్ అండి, వీళ్ళు నా పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు అయ్యో నేను ఇంత ఏజ్కి మించి వచ్చి చేయగలనా లేదా అన్నప్పుడు సందర్భాల్లో మై హస్బెండ్ సెడ్, హౌ డస్ ఇట్ మ్యాటర్, యువర్ అన్ యాక్టర్, జస్ట్ గో డెలివర్ పర్ఫార్మెన్స్ అండ్ కమ్ బ్యాక్, అంతే కదా. మంచి ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, ఇంట్లో కూర్చొని నీకు వస్తున్నాయి నీ బాధ ఏంటంటారు ఆయన, అంతే కదా. సో దట్ ఈస్ అ పాయింట్ టు కన్సిడర్. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్, ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ ప్లేస్ టు వర్క్. నేను అట్లీస్ట్ పర్సనల్గా మాట్లాడుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా, బాబు పుట్టిన తర్వాత, మొన్న పాప పుట్టిన తర్వాత కూడా ఇలా పిల్లలు చిన్నవాళ్ళు అండి ఏంటి అంటే ఏం పర్లేదండి మీరు రండి మేము చూసుకుంటా ఉన్నారండి. ఇది యాత్ర విషయంలో No, all the calls that I have received so far. తర్వాత యానిమల్ నేను బాబు అప్పుడు 11 months అండి, నేనే వాడిని ఇక్కడ పెట్టి బాంబేకి వెళ్ళొచ్చాను. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ లెఫ్ట్ హిమ్. విశేషం ఏంటంటే యానిమల్కి షూట్ చేసినప్పుడు మా అబ్బాయి 11 months, అది రిలీజ్ అయినప్పుడు మా అమ్మాయికి 11 months. ఓహో. సెకండ్ ఈజ్ అ బ్లెస్సింగ్ అండి. ఐ మీన్ సో